సాయంత్రం అమ్ములు నేలమీద ఆనందంగా కూర్చుని తన స్కూల్ బ్యాగ్ను సర్దుకుంది. మరుసటి ఉదయం అమ్ములు ఎంతో ఉత్సాహంగా రెడీ అయ్యి స్కూల్కు వెళ్ళింది. కాని తరగతి గదికి చేరేసరికి కేవలం 2-3 మంది విద్యార్థులు మాత్రమే నిశ్శబ్దంగా కూర్చున్నారని చూసి ఆశ్చర్యపోయింది. అందరూ ఎక్కడికి వెళ్లారో అని తడబడింది. వెంటనే ఆమె మేడం దగ్గరకు వెళ్ళి, మేడం, ఇవాళ ఎందుకు అంత తక్కువ మంది ఉన్నారు అని అడిగింది. మేడం, చుట్టుపక్కల ప్రాంతాల్లో వరదలు వచ్చాయి అమ్ములు, అందరూ తమ కుటుంబాలను చూసేందుకు గ్రామాలకు వెళ్లారు అని చెప్పింది. అది విని అమ్ములు ముఖం దిగులుగా మారింది. అమ్ములు నిశ్శబ్దంగా బెంచ్పై కూర్చుని తన పుస్తకాలను చూసింది. తల్లిదండ్రుల ప్రేమను, తండ్రి ఒడిలోని వెచ్చదనాన్ని, గ్రామంలో ఉన్న పశువులను గుర్తు చేసుకుంటూ ఆమె మనసుకు బాధ అనిపించింది. స్కూల్ ముగిసిన తరువాత అమ్ములు ఇంటికి తిరిగి వచ్చింది. మాట్లాడకుండా నిశ్శబ్దంగా కూర్చుంది. అమ్ములి ముఖం దిగులుగా ఉండటం చూసిన మామయ్య ఆమె పక్కన కూర్చుని ఎందుకు అంత బాధగా ఉన్నావు అని నిదానంగా అడిగాడు. అమ్ములు కళ్ళలో నీళ్లు నిండిపోగా, నా స్నేహితులంతా వారి కుటుంబాలను చూడటానికి వెళ్లారు. నేను కూడా నా అమ్మ నాన్నలను, మా పశువులను చూడాలనుకుంటున్నాను. నన్ను వెళ్ళనివ్వండి మామయ్య అని తడబడుతూ అడిగింది. మామయ్య నవ్వుతూ ఆమె తలపై తడుముతూ, సరే నా చిన్ని తల్లి, నువ్వు నీ అమ్మ నాన్నలను, స్నేహితులను చూసేందుకు వెళ్ళొచ్చు. వెళ్ళి ఆనందంగా ఉండిరా అన్నాడు. అది విన్న అమ్ములు కళ్ళలో ఆనందం పొంగింది. వెంటనే ఆమె తన బ్యాగ్ను మళ్లీ సర్దుకుంది. తన నాన్నకు ఫోన్ చేసి, నాన్న, అమ్మ, నేను గ్రామానికి వస్తున్నాను అని ఆనందంగా చెప్పింది. ఆమె తల్లిదండ్రులు సంతోషంగా, సురక్షితంగా రా అమ్ములు, నీకోసం మేము ఎదురుచూస్తున్నాం అని చెప్పారు. అమ్ములు ప్రయాణం కష్టమైనది కాని ఆనందంతో నిండినది. బస్సు కిటికీ పక్కన కూర్చుని పచ్చని పొలాలు, చిన్న వాగులు, కొండలు దాటి వెళ్తున్న దృశ్యాలను ఆస్వాదించింది. కుటుంబాన్ని కలుసుకునే ఆలోచనతో ఆమె హృదయం వేగంగా కొట్టుకుంది. చివరకు గ్రామానికి చేరగానే అమ్ములు తలుపు దగ్గర ఎదురుచూస్తున్న తన తల్లిని, తండ్రిని చూసింది. ఆమె పరుగెత్తుకుంటూ వెళ్లి వారి ఒడిలో దూకింది. తల్లిదండ్రులు ఆమెను గట్టిగా కౌగిలించుకుని ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ సాయంత్రం అమ్ములు వారి పనుల్లో సహాయం చేసింది, స్నేహితులతో ఆడుకుంది. తాజా గడ్డివాసన ఆమె చుట్టూ పరచుకున్నాయి. ప్రేమతో, ఆనందంతో ఆమె హృదయం నిండిపోయింది. అమ్ములు కథ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. అమ్ములు మిగతా స్టోరీ తెలుసుకోవాలనుకుంటే మా లిటిల్ చిట్టి యూట్యూబ్ ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇది మరిన్ని క్రియేట్ చేయడానికి మాకు సహాయపడుతుంది.